సిబ్లింగ్స్ రైవల్రీ అనేది ఎక్కువైపోతుంది. వన్ ఆఫ్ ద రీజన్స్ ఎందుకు ఫ్యూచర్‌లో ఆస్తి కోసం కొట్టుకుంటారు, ఒకడుంటే మొత్తం వాడికే ఇయ్యొచ్చు కదా అన్న ధోరణిలో ఉన్నారు. కొంతమంది ఓకే, పాపులేషన్ ఇంక్రీజ్ చేయకూడదు, రిసోర్సెస్ కాపాడుకోవాలని ఒకరున్నారు. బట్ ఈ సిబ్లింగ్స్ రైవల్రీ అనేది ఎలా దాన్ని ఆపాలి అండ్ ఎలా రాకుండా చూసుకోవాలి? వాళ్ళిద్దరి మధ్య ప్రేమని ఎలా పెంపొందించాలి? ఫస్ట్ నేను పెద్దోడిని అనుకోండి. నేను పెద్దోడిని, నాకు 3వ సంవత్సరం వచ్చేంత వరకు నా మీదే ఒక ప్రేమ, ఒక ఆప్యాయత లేకుంటే అటెన్షన్ అంతా నా తల్లిదండ్రులు నా మీదే ఇస్తూ వచ్చి కరెక్ట్గా నాకు 3 years రాగా నేను చిన్న వయసులో ఉన్నప్పుడే వెంటనే ఇంకోటి వస్తున్నాడని తెలిసే టైంకి నా మీద పెట్టాల్సిన అటెన్షన్ అంతా, నా ప్రేమనంతా ఒకడు వచ్చి తీసుకున్నాడు. అక్కడ ఫస్ట్ గ్యాప్ వస్తుంది. అక్కడ ఆ గ్యాప్లో ఈ మధ్య చాలామంది పేరెంట్స్ కొత్తగా ఆలోచించి వాళ్ళు సిబ్లింగ్ రైవల్రీ తగ్గడానికి ఏం చేస్తున్నారంటే, ఈ పెద్దోడికి ఎవరైతే ఉన్నారో వాడికి ముందుగానే ఇది నీ బాధ్యత, ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న తమ్ముడో చెల్లో నీ బాధ్యత, నువ్వే చూసుకోవాలి, నాకంటే నువ్వు బాగా చూడగలుగుతావు అని ఒక బాధ్యతని ఎక్కువ పెంచుతూ ఉంటే తల్లి 9 నెలలు ఎంత బాగా చూసుకుంటుందో కడుపులో, అంతే బాగా ఈ బిడ్డకు కూడా ఎక్కువ బాండింగ్ పెంచే విధంగా ఫస్ట్ చేస్తూ ఉంటే, ఫస్ట్ పెద్దవాడి దగ్గర నుంచి చేస్తూ ఉంటే దెర్ ఆర్ హై ఛాన్సెస్ సిబ్లింగ్ రైవల్రీ సర్టెన్ ఏజ్ వరకు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, 200% ఉంటుంది. ఎక్కడో లేదు అంటే వాళ్ళు నిజంగా ఒకళ్ళు చెప్పాలంటే 100 కేసెస్లో ఒక 2 కేసెస్లో సిబ్లింగ్ రైవల్రీ ఉండదు, మిగతా 98 కేసెస్లో ఖచ్చితంగా సిబ్లింగ్ రైవల్రీ ఉంటుంది. కానీ బ్యూటీ చెప్పంటారా, సిబ్లింగ్ రైవల్రీ ఎవరి మధ్యలో అయితే ఉంటుందో కొంత దాటిన తర్వాత వాళ్ళు 18-19 years వచ్చాక వాళ్ళిద్దరి మధ్య ఉండే బాండింగ్ ఆఖరికి పిల్లలకి అమ్మా నాన్నకి మధ్య కూడా ఉండదు. అన్ని కేసెస్ కావాలంటే ఇప్పుడు చూసే వాళ్ళని అడగమనండి, చిన్నప్పుడు మేము కొట్టుకున్నట్టు ఎవరు కొట్టుకోలేదురా, కానీ ఈరోజు నేను నిలబడింది కారణం మా అక్కో, నా తమ్ముడో, నా చెల్లో, నా అన్నో అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. రేసుగుర్రం సినిమా అదే ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ. డెఫినెట్లీ. దాంట్లో నేను ఒకడిని. మా నాన్నగారు చనిపోయేంత వరకు 8th class వరకు నేను, మా అన్నయ్య అసలు ఎంత అంటే మా అన్న నాకు టార్చర్ చూపించేవాడు, నేను మా అన్నయ్యని కొట్టాను, అలా కొట్టేవాడిని. కానీ ఈరోజు మీ ముందు ఇలా కూర్చుంటున్నానంటే కారణం, ఈరోజు మీ ముందు ఇలా ఈ పొజిషన్లో సైకాలజీ డిగ్రీ రావడానికి కారణం ఆ దేవుడు మా నాన్నగారిని తీసుకెళ్ళిపోతే మా నాన్నగారి రూపంలో ఒక అన్నయ్యని పెట్టి అరే ఈడు నిన్ను చూసుకుంటాడని చెప్పి నాకు ఈరోజు ఈ పొజిషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మా అన్నయ్య.